రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండవేళల్లో వృద్ధులు, పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ అన్నారు. షుగర్, బీపీ ఉన్నవాళ్లు డీహైడ్రేట్ కాకుండా చల్లటి ప్రదేశాల్లో ఉండడం సురక్షితమని సూచించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సన్ స్ట్రోక్ రోగుల కోసం ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీపీ, షుగర్ డౌన్ అయి నీరసంతో స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తే వెంటనే హాస్పిటల్లో చేరడం మంచిదని డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. ఎండలు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఈ భూతాపం కూడా పెరుగుతున్న దృష్ట్యా మనకి ఎండ ప్రదేశం కాబట్టి మేము రోగులందరికీ కూడా సూచనలు చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే బాలలు, వృద్ధులు పొద్దున పూట, సాయంత్రం పూట బయటికి రావాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఎండ పెట్టి ఎక్కువ తగులుతుంది. దీన్నే సన్ స్ట్రోక్ అంటాము, లేకపోతే హీట్ స్ట్రోక్ అంటాము. మేము జనరల్ హాస్పిటల్లో హీట్ స్ట్రోక్ ఒక వార్డు ఆల్రెడీ ఒక 20 రోజుల క్రితం స్టార్ట్ చేశాము. అది అందరూ ఉపయోగపెట్టుకోవాలి. ఇప్పుడు చేయాల్సిన జాగ్రత్తలు నేను చెప్పా కదా. మనము వృద్ధులను, బాలలను, చిన్నపిల్లలను జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళకి బాగా చల్లగా ఉన్న ప్రదేశంలోనే ఉంచాలని, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీరు, మజ్జిగ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలాంటి షుగర్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా దగ్గరలో ఉంచుకొని ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలి. అలాగే వీళ్ళకి ఏమాత్రం ఎండ పెట్టి కొట్టినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకోవాలి. ఒకసారి చాలా ప్రాణాంతకం అవుతాయి. ఎస్పెషల్లీ నేను చెప్పినట్లుగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి, కోమార్బిడ్ కండిషన్ వాళ్ళకి, బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్లు, ఈ కిడ్నీ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ హాట్ సమ్మర్లో మధ్యాహ్నం పడి బయటికి తీసుకురాకూడదు. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళకి చెప్పులు లేకుండా ఇంట్లోనే కదా అని చెప్పి 2-3 అడుగులు వేసినా కూడా వేడి బండల మీద అడుగుని కాళ్ళు పొక్కిపోయి స్కిన్ పీల్ ఆఫ్ అయిపోయి వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అయితే ఒకసారి అది కాళ్ళకి ప్రమాదం అవుతుంది, ప్రాణాంతకం కూడా అవుతుంది. కాబట్టి ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఎక్కువ కాలం 10 ఏళ్ల పైన డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎండలో బండల మీద చెప్పులు లేకుండా నడవకూడదు. అసలు ప్రాణరక్షలు లేకుండా, మీరు పాదరక్షలు లేకుండా బయటికి రావడం అనేది చేయకూడదు ఇలాంటి అలాగే మేము చాలా చోట్ల కూడా చలివేంద్రాలు అవి పెడుతున్నారు. వీళ్ళు వాటిని కూడా ఉపయోగించుకోవాలి వెళ్ళినప్పుడు. అలాగే నీళ్లు క్యారీ చేయాలి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇళ్లలో చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళని చల్ల ప్రదేశాలు ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ కూలర్స్ పెట్టుకుంటున్నారు, లేదంటే ఏసీలు పెట్టుకుంటున్నారు. అలాగే మనం ఇప్పుడు సోలార్ ఎనర్జీ యూజ్ చేసి మనం కరెంట్ తగ్గించుకొని చాలా గ్యాడ్జెట్స్ కూడా పెట్టుకున్నారు. అలాంటివి పెట్టుకున్నా కూడా మంచిది. ఎస్పెషల్లీ కరెంట్ పోయినప్పుడు వీళ్ళకి ఇన్వర్టర్స్ కానీ అలాంటివి పెట్టుకొని వీళ్ళకి చల్లదనం తగ్గకుండా చూసుకుంటే వీళ్ళకి ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది చెప్పేది ఏంటంటే కోమార్బిడ్ కండిషన్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ఆల్రెడీ జబ్బుతో ఎంత బాధపడుతున్న వాళ్ళకి బయట హీట్ లోపల ఉన్నా కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది. వీళ్ళు పొదుగులు అబ్జర్వ్ చేస్తుండాలి. బీపీలు తగ్గుతున్నా, షుగర్ తగ్గుతున్నా, లేకపోతే ఒళ్ళంతా చెమట పడుతున్నా కూడా వీళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. లోపల ఉంటే క్షేమంగా ఉన్నారన్నట్లు కూడా కాదు. ఎస్పెషల్లీ వీళ్ళకి బాగా పల్చని మజ్జిగ ఎప్పుడు దగ్గర ఉంచాలి, ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచాలి, చల్లటి నీళ్లు కూడా ఆరంగారంగా ఇస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పిల్లల్ని, చంటి పిల్లల్ని కానీ బాగా 10-12 ఏళ్ళ లోపల పిల్లల్ని కూడా నడి ఎండలో ఆడుకోకుండా చూడాలి. వీళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే వీళ్ళకి తెలియకుండా పడిపోయి ఉంటారు ఎండలో. వీళ్ళని కూడా రక్షించుకుంటూ వాళ్ళకి ఎలాంటివి అన్నీ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి ఫ్లూయిడ్స్ పెట్టించడం కానీ, ఇంట్లో ఈ మజ్జిగ నీళ్లు లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్లు తయారు చేయడం అందరికీ వాళ్ళ తెలుసు. లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్లు ఇప్పుడు అందరూ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. మంచివి చూసుకొని మంచి కంపెనీలు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని వాడుతుంటే మంచిది. సన్ స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే వీళ్ళకి విపరీతంగా చెమట, అంత ఎండలో కూడా విపరీతంగా చెమట పట్టిపోయి ఒళ్ళంతా చల్లబడిపోతుంది. వీళ్ళు మాటలు రావు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి మాట రాదు. అలాగే వీళ్ళకి బీపీ ఫాలో అవుతూ ఉంటుంది, పల్స్ రేట్ తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు కింద కుప్పబోలు పడిపోవడమో లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని ఇమీడియట్గా కూడా హాస్పిటల్కి తీసుకురావాలి, లేకపోతే ఒకసారి చాలా ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే హీట్ స్ట్రోక్ అనేది ఎస్పెషల్లీ మన గుంటూరు లాంటి ప్రదేశాల్లో, వేడి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి.